సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రీసెంట్‌గా ఒక అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఏంటంటే ఇప్పుడు మహేశ్వరం సైడ్ కూడా సైబరాబాద్ లాంటి సిటీ ఒకటి మనం కట్టబోతున్నామని చెప్పేసి. అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందంటారు? సో సైబరాబాద్ లాంటి ఒక సిటీ కట్టాలి మహేశ్వరం అనేది మంచి డెసిషన్ అది. ఎందుకంటే ఎప్పుడు కూడా సిటీ ఒకటే దగ్గర డెవలప్మెంట్ అయితే అప్పుడు గ్రోత్ అవ్వదు ఇంకా. సో సిటీ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే ఎక్స్పాండ్ అవుతూ ఉండాలి. సో అక్కడ మహేశ్వరంని చూస్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటంటే మనకి మేజర్గా ఎయిర్పోర్ట్ ఒకటి. ఎందుకంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపలంతా కూడా వెల్ డెవలప్మెంట్ అయిపోయింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఎక్కడ చేయాలన్నా కూడా ఆ ల్యాండ్ కానీ ఆ కాస్ట్ కానీ ప్రతిదీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్కి దగ్గర అలాంటి నెక్స్ట్ ప్రామిసింగ్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ గ్రోత్కి ఎక్కువ స్కోప్ ఉంది, అలాంటి ఏరియాని ఫస్ట్ చూస్ చేస్తారనమాట. సో ఫస్ట్ బేస్ చేసుకోవాల్సింది ఏంది, ట్రాన్స్పోర్టేషన్ని బేస్ చేసుకుంటారు. ఎక్కడైనా ఒక సిటీ ఎప్పుడు బాగా డెవలప్మెంట్ అవుతుంది అంటే మేజర్గా రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలి అక్కడ, అంటే కనెక్టివిటీస్ ఉండాలి. రోడ్వే కానీ, రైల్వే కానీ, ఎయిర్వే కానీ ఇవి ఉండాలి. ఇవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ గ్రోత్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇది బండ గుర్తుగా మనం పెట్టుకోవచ్చు, గ్యారంటీగా పెరుగుతాయి ఇది. సెకండ్ ఏంటంటే ఎక్కడైతే కనెక్టివిటీస్ ఉంటాయో అక్కడే ఇండస్ట్రీస్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగినప్పుడే అక్కడ జనాలు వస్తారు, లేకపోతే జనాలు రారు కదా. సో ఎంప్లాయ్మెంట్ అనేది పెరగాలి. సో అక్కడ సరౌండింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఒక రీజన్. థర్డ్ ఏంటంటే మనకి సరౌండింగ్ అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉండాలి. లైక్ ఇప్పుడు ఎవరైనా వచ్చి అక్కడ ఇల్లు కట్టుకొని ఉండాలంటే వాళ్ళ దగ్గర స్కూల్స్ ఉన్నాయా లేదా, కాలేజెస్, బ్యాంకులు, హాస్పిటళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవన్నీ నియర్ బై ఉన్నాయా లేదా, ఇక్కడ ఒకవేళ మేము ఉండాలి అనుకుంటే అన్ని ఫెసిలిటీస్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయన్నది జనాలు ఫస్ట్ చూస్తారనమాట. సో వీటిని బేస్ చేసుకొని ఒక టౌన్ కానీ ఒక ఏదైనా ఒక ఏరియా కానీ డెవలప్మెంట్ అవుతుంది. సో అలాగే ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఒకటి దగ్గర ఉండడం ప్లస్ ఇప్పుడు మహేశ్వరం అనేది శ్రీశైలం హైవే. సో ఇప్పుడు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మనకి మొన్నటిదాకా 4 లైన్స్ 2 లైన్స్ ఉన్న హైవేలన్నీ కూడా ఇప్పుడు 4 లైన్స్ 6 లైన్స్ ఇవన్నీ కూడా వైడ్ అవుతున్నాయి. ఎందుకంటే రోడ్ ఎప్పుడైతే బాగా కనెక్టివిటీ పెరుగుతుందో యాక్సెస్ చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు జనాలు ఏంటంటే ఎంత దూరం వెళ్తున్నామన్నా చూడట్లేదు, రావడానికి పోవడానికి మనకు ట్రాన్స్పోర్టేషన్ కనెక్టివిటీ ఏ విధంగా ఉంది, సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, నెక్స్ట్ 10 ఇయర్స్లో ఇక్కడ పెరుగుతుందా లేదా అన్నది సరౌండింగ్ ఎంప్లాయ్మెంట్ని బేస్ చేసుకొని పెరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ ఏరియాలో ఏంటంటే మనకి మేజర్గా అందరూ ఏమన్నారు, ఫస్ట్ ఫార్మాసిటీ అన్నారు. సో ఫార్మాసిటీని బేస్ చేసుకొని కొన్ని వేల ఎకరాల ల్యాండ్ ఆక్యుపై చేసి పెట్టుకున్నారు ఆల్రెడీ. సో తర్వాత ఫార్మాసిటీ క్యాన్సిల్ చేయడం, తర్వాత ఫార్మా విలేజెస్ క్లస్టర్గా డెవలప్మెంట్ చేస్తామనడం. సో ఇప్పుడు ఫార్మాసిటీ ఏంటంటే ఒకటే దగ్గర కాకుండా అన్ని హైవేలలో ఎక్కడెక్కడైతే ఆపర్చునిటీస్ ఉంటాయో అలాంటి హైవేలలో దీన్ని ఎక్స్పాండ్ చేయాలి, ఇక్కడన్నీ కూడా ఫార్మా విలేజెస్గా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. సో దాంతోపాటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంది ప్లస్ సిటీకి దగ్గర ఉంది, అన్ని రకాలుగా మహేశ్వరం అనేది మంచి టౌన్ కాబట్టి దగ్గర ఉంది కాబట్టి సో నెక్స్ట్ ఇక్కడ గ్రోత్కి ఎక్కువ స్కోప్ ఉంది. సరౌండింగ్ మనకి ఎలక్ట్రానిక్ సిటీ కావచ్చు, ఇక్కడ నుంచి శ్రీశైలం హైవే వెళ్ళే ఇక్కడ నుంచి మనకి దగ్గర ఎక్కడ దాకా అంటే మనకి ఏదైతే కడతాల్, ఆమన్గల్, అక్కడ నుంచి కల్వకుర్తి వరకు కూడా ఫ్యూచర్లో ఎక్కువ స్కోప్ ఉందన్నమాట డెవలప్మెంట్ అవ్వడానికి. ఎందుకు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పుట్టి పెరిగిన విలేజ్ అంతా కూడా కల్వకుర్తి సైడే కాబట్టి ఇదొక రూట్ మేజర్ డెవలప్మెంట్ చేయడం. దీంతోపాటు మనం ఎయిర్పోర్ట్కి ఇక్కడ సైడ్ చూసుకుంటే బెంగళూరు హైవే ఉంది. సో మనకి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కానీ సిటీ లోపల రావడానికి బయటికి వెళ్ళడానికి కానీ ఎలాంటి ఇబ్బందులు లేవన్నమాట. అందుకని ఇలా చాలామంది ఏంటంటే మహేశ్వరం సైడు తర్వాత మనకి ఏదైతే తుక్కుగూడ ఉందో అక్కడ నుంచి ఎక్కడ దాకా అంటే దాదాపు మనకి కల్వకుర్తి వరకు కూడా చాలామంది ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, చాలామంది ఆ రూట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ కూడా ఏంటంటే షార్ట్ టైంలో తొందరగా రిటర్న్ తీసుకోవడానికి టైం ఉంది, ఆపర్చునిటీ ఉంది. కాకపోతే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా అన్ని డెవలప్మెంట్స్ అవ్వాలి, ఖచ్చితంగా అంత పెద్ద లెవెల్లో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే అది ఓవర్ నైట్లో అయ్యే పని కాదు. సో ప్రాక్టికల్గా మాట్లాడాలంటే ఇట్ టేక్ సమ్ టైం. సో అక్కడ ఆ రూట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి కూడా మేము ఏం చెప్తామంటే రేట్లు అయితే ఖచ్చితంగా పెరుగుతాయి. ఎందుకంటే ఆ రేటు పెరగడానికి స్కోప్ ఉన్నటువంటి ఏరియా సిటీకి దగ్గర ఉన్న ఏరియా, పైగా అది రంగారెడ్డిలోనే ఉంది కాబట్టి. సో మనం ఏం చేయాలంటే ఇవాళ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ ఒక 5 to 10 years వెయిట్ చేయాలి. ఏదైనా గవర్నమెంట్ ఒక డెసిషన్ పెట్టిందంటే అది ఓవర్ నైట్లో అయిపోదు, చాలా టైం పడుతుంది. గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావాలి, అక్కడ కంపెనీస్ అక్కడ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అక్కడ అన్ని డెవలప్మెంట్ చేయడానికి 4-5 years ఇలా ఈజీగా వెళ్ళిపోతాయి, అర్థమే కాదు అది. కాబట్టి మినిమం ఒక 5 to 10 years వెయిట్ చేయగలిగితే ఆ ఏరియాలో ఎక్కడ ఉన్నా కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉంది. సో గవర్నమెంట్ ఒకసారి చెప్పింది అనుకోండి ఒక డెవలప్మెంట్, దానివల్ల రెవెన్యూ పుట్టేదైతే ఎవరు కూడా దాన్ని ఆబ్జెక్షన్ చేయరు. దానివల్ల గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, ప్లస్ చుట్టుపక్కల ల్యాండ్ వాల్యూస్, మార్కెట్ వాల్యూస్ అన్నీ పెరగడం వల్ల కూడా వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఫ్యూచర్లో డెవలప్మెంట్ అవ్వడానికైతే మహేశ్వరం సరౌండింగ్ ఎక్కడైనా సరే ఒక మనం 10 నుంచి 20 కిలోమీటర్ రేడియసే కాకుండా అప్ టు మనం ఈ రూట్లో మహేశ్వరం నుంచి చూసుకుంటే కల్వకుర్తి వరకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఇన్వెస్టర్లకి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉన్నాయి.